పేరు గొడిశాల సతీష్. మాది ఇపోడో గ్రామం, కనపూర్ స్టేషన్, జిల్లా జనగామ. మాది విషయం ఏంటంటే రాయకుంట కింద బెనిఫిషియర్స్ ఉంది. రాయకుంట కింద ఆయకట్టు 40 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని కింద రైతులం మేము. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. 20 మంది రైతులం ఉన్నాం. ఈ రాయకుంట అనేది ఆక్రమణకు గురవుతున్నట్టు భూమిని రక్షించాలని చెప్పి మేము ఎన్నిసార్లు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మేము కలెక్టర్ దగ్గర పోయినాం, ఇరిగేషన్ ఏ దగ్గర పోయినాం, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, ఆర్ఏ దగ్గర పోయినాం, డీవీ దగ్గర పోయినాం, ఏమో అది ఏడీ దగ్గర పోయినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా చాలాసార్లు పోయినాం. ఇవన్నీ బోచని పేపర్లు ఉన్నాయి మా దగ్గర. సర్వే పూర్తి అని చెప్పి సర్వే పేపర్లు వేసుకున్నారు. సర్వే చేసిండ్రు, తెల్లారు చెప్తున్నారు, మర్నాడు చెప్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మిషన్ కాకతీయ భాగంగా ఆ మత్తడి పూర్తిగా డౌన్ చేసిరు. ఆ మత్తడి పోయినే లేదు. అది కాంట్రాక్ట్తో కుమ్మక్కై ఆయన మత్త వేలే ఆయన. ఇదివరకు ఎట్లున్నా మత్తడిని మాకు అట్లాంటి మత్తడి కావాలి, అట్లనే ఎత్తుండాలని చెప్పి అన్నాం. ఈ ఆర్ఐ కూడా మొన్న మేము లెటర్తో కూడా వచ్చిండు సర్వే పూర్తి అని చెప్పి సర్వే చేసే కంటే ముందు వచ్చిండు ఆర్ఐ సతీష్ కుమార్ ఆర్ఐ. ఆయన వచ్చి మేము ఫిర్యాదు చేస్తే మాకు తెలియకుండా ఆయన వచ్చి ఈ కట్టలు ఎత్తుండే. అప్పుడు ఆయన వచ్చి కట్టలు డౌన్ చేసి ఆయన అరే సార్ సర్వే ఎప్పితను వచ్చిండు. సర్వే మేము ఫిర్యాదు చేసిన వాళ్ళు మాకు కలవకుండా మా దగ్గరకు వచ్చి రేపు సర్వే చేసిన మేము ఫిర్యాదు చేసిన వాళ్ళు మాకు తెలియకుండా వచ్చి ఆయన కట్టలు నేర్పించాడు. ఎక్కడండి ఆయన ఏమైనా కుమ్మకైనా వాళ్ళతో ఏమైనా తీసుకుంటారు మా దగ్గర ఏమన్నా? అంటే ఇది కుంట కాదా? మేము చెప్పింది అబద్ధం ఏమన్నా? కలెక్టర్ గారు ఎంఆర్ గారు తక్షణమే ఎంఆర్ గారు ఇక్కడికి వచ్చి మాకు భూమిని కాపాడాలని కూర్చున్నాం మేము రాయకుంటాం. నా పేరు గొడిశాల నరేష్. మాది ఇప్పగూడెం గ్రామము, స్టేషన్ కనపూర్ మండలం, జనగాం జిల్లా. మా సమస్య ఏంటిదంటే మాకు ఈ రాయకుంట మేము 40 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి మేము ఒక 20 మంది రైతులు ఉంటాము. ప్రధాన సమస్య ఏంటంటే ఈ కుంటను మాకు కబ్జా గురి అయింది ఇప్పటి వరకు. ఈ కబ్జా గురి అయ్యి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మత్తడి లెవెల్ మొత్తం పూర్తిగా కిందికి అయిపోయింది. ఒకవేళ నీళ్ళు వచ్చినా ఉండే పరిస్థితి లేదు. ఈ కబ్జాను అరికట్టాలని మేము ఇంతవరకు ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, నెక్స్ట్ గ్రీవెన్స్ సెల్లో కూడా ఇచ్చినాము దీని విషయం గురించి. అక్కడి నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. మేము ఇచ్చి కూడా 2 months అయిపోయింది గ్రీవెన్స్ సెల్కి ఇచ్చి కూడా. తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా సర్వేకి పంపిస్తున్నామని ఆర్ఐ గారిని సర్వేకి పంపించిండు. సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ చేయలేదు ఇంతవరకు. ఆ తర్వాత వాళ్ళు మన ఆర్డీఓ ఆఫీస్కి రిఫర్ చేసిండు. అక్కడ వాళ్ళు కూడా మీకు ఇక్కడ మేము ఏం చేయలేము, ఇక్కడ ఏం టీపన్స్ అవి లేవు అని చెప్పి, ఈ నెంబర్ల గురించి మా దగ్గర ఏం ఆధారం లేదని చెప్పి వాళ్ళు ఏడీఏ ఆఫీస్కు, జనగాం కలెక్టర్ ఆఫీస్ నుండి డిఏ ఆఫీస్ పంపించిండు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మేము పంపిస్తే పోవాలని చెప్పిండు. అక్కడికి వేచి కూడా ఇంతవరకు 1 month అవుతుంది. వాళ్ళు కూడా ఇంతవరకు ఏం దీని గురించి ఏం చెప్పలేదు. మా మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే మా రాయకుంట కబ్జా గురి అయింది. అప్పుడు బీఆర్ఎస్ టైంలో మిషన్ కాకతీయ కింద తీసినప్పుడు కూడా మత్తడి లెవెల్ బాగా పైకి ఉండే పూర్వం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే మొత్తం వర్క్ చేసినప్పుడు మొత్తం డౌన్ చేసి కిందికి చేసిండు. అది ఇప్పుడు వాళ్ళ ఆ టైంలో ఈ కబ్జా గురి చేసిన భూమి చేసిన వాళ్ళు మత్తల్ని వాళ్ళని అధికారులతో ఏం చేసిళ్ళు ఏమో మత్తని మొత్తం పూర్తిగా కిందికి చేసిళ్ళు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలుపుకొని మత్త లెవెల్ పూర్తిగా కిందికి చేసిళ్ళు. అప్పుడు మా సమస్య ఏంటంటే ఈ కుంటకట్టను కాపాడాలని మేము రైతులందరం మా సమస్యను ఇప్పుడు ఇంతవరకు కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్ఐ దగ్గరికి అందరికీ విన్నపించుకున్నాం. ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరికీ విన్నవించుకున్నాం. ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఈ విషయం గురించి మేము ఇక నెక్స్ట్ తదుపరి ఎమ్మెల్యే గారిని కూడా కలుద్దామని అనుకుంటున్నాము. ఆయన ద్వారానైనా సార్ ద్వారానైనా మాకు ఏమన్నా ఈ విషయం గురించి ఏమన్నా సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నాము. మాకు కబ్జా గురైన నెంబర్లు 457, 58, 59, 60, 61, 517 నెంబర్లు. ఇవన్నీ కబ్జా గురైనాయి. వీటిని సర్వే చేయించి ఈ కుంటకట్టకు హద్దులు వేసి మా కుంటకట్టకు నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఇనాం భూమి, ఇది పూర్వం ఇనాం భూమిలే. వాళ్ళకు ఎస్టీలకు అంటే వాళ్ళకు ఇస్తారు కదా ఇలాంటి భూములు. వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ను వీళ్ళు మరి గుంజుకున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఆక్యుపై చేసుకున్నారో తెలియదు. ఇప్పుడు మాత్రం మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మాకు పట్టా ఉన్నాయని అంటున్నారు. అది ఎట్లా పట్టాలు అయితే ఏందో తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఈ విషయం గురించి. మేము ఇంతవరకు కూడా మాకు ఎలాంటిది ఆధారం దొరుకుతలేదు ఈ విషయం మీద. మాకు ఈ కుంటకట్టను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మాకు రాయకుంట వెనుక నేను 63 ఏళ్ళు ఉన్నాను. రాయకుంట నిండి ఉండేది నాకు ఐడియా ఉన్నది. పట్టా భూములు కూడా
దాని వెనుక 40 ఎకరాల పట్టా భూమి ఉన్నది. 40 ఎకరాల పట్టా భూమి 20 మంది రైతులు ఉన్నాము. ఈ 457, 58 సర్వే నెంబర్లు ఉంటాయి. 59, 60, 61 ఇవన్నీ 517 ఇవన్నీ ఆక్రమణకు గురయ్యి నానా ఇబ్బంది పెడుతున్నారు. అందులో నీళ్లు ఉండనివ్వట్లేదు. మత్తడి లెవెల్ తగ్గించారు. మిషన్ కాకతీయ సమయంలో మేము నానా గొడవ పెట్టినాము. 2011 నుంచి 21 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మత్తడి లెవెల్ పెంచండి అని అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఇంతవరకు పెంచలేదని అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, ఏడీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏడీ గారు ఏమంటారు, సర్వే చేయండి అంటే మేము గవర్నమెంట్ ల్యాండ్ తప్ప మేము మీ ప్రైవేట్ ల్యాండ్ సర్వే, ప్రైవేట్ ల్యాండ్ ఇనాం భూములు ప్రైవేట్ ఎట్లయింది, ఇనాం భూములు గవర్నమెంట్కి ఎట్లా వచ్చినాయి, మళ్ళీ పట్టా ఎట్లయినాయి, ఆ విషయం మేము అధికారికి గట్టిగా అడగలేకపోతున్నాము. మేము ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మేము గ్రీవెన్స్ సెల్ కూడా ఇచ్చాము. ఎన్ని చేసినా ప్రయత్నం లేకుండా ఆఖరికి ఎంఆర్ఓ మన కలెక్టర్ గారిని మా మంత్రి గారిని కలిసి విన్నవించుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎన్ని పత్రికలు వచ్చినా ఎన్నిసార్లు చేసినా ఆర్ఐ గారు ఒకసారి వచ్చి సర్వే ఇచ్చిపోయింది, కానీ ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏ రాయి నాటలేదు, ఏ హద్దు చూపెట్టలేదు. దీని ఎఫ్టీఏ లెవెల్ ఒకటే మాకు చూపెడితే మేము దాన్ని బట్టి సర్దుబాటు చేసుకుంటాం, కానీ ఎఫ్టీఏ లెవెల్ ఇంతవరకు మాకు చూపెట్టలేదు. ఎన్నిసార్లు అడిగినట్టు ఎఫ్టీఏ లెవెల్ చూపెట్టలేదు. మా రాయకుంట అనేది కబ్జాకోర్లకు ఇది ఒక హస్తం లాగా అయిపోయింది. దీని గురించి ఏ అధికారి పట్టించుకోవట్లేదు. ముందు తరాలు చాలా ఇబ్బంది పడతాయి. సరే మా ఏజెంట్ 63 ఏళ్ళు దాదాపు ఏ రోజు చనిపోతుందని తెలియదు, కానీ ఈ ముందు తరాలు బాగుండాలంటే ఈ కబ్జా గురి కాకుండా కాపాడగలరని మంత్రి గారికి పదవి మరీ నమస్కరించి